రిలీజ్కి ముందే రికార్డ్స్ని తిరగరాస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో హ్యాపీగా న్యూస్ని షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఎప్పటి నుంచో కూడా ఏ మేరకు బజ్ ఉంది, ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు, ఎంత ఈగర్గా సినిమా కోసం చూస్తున్నారనేది ఫ్యాన్స్కి మాత్రమే తెలుసు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నమాట. లిమిట్లెస్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడో చూసినటువంటి గబ్బర్ సింగ్ సినిమా, సో అలాంటి కాంబినేషన్ మళ్ళీ వస్తుంది అంటే ఎందుకు వెయిట్ చేయరు? ఆ సినిమా అనేది అప్పట్లో ఉన్నటువంటి రికార్డ్స్ని మొత్తాన్ని కూడా తిరగరాసి ఒక న్యూ రికార్డ్ని క్రియేట్ చేస్తుంది. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్, హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అంటే ఒక వాళ్ళకు ఆతృత అనేది ఏర్పడింది అనమాట. మళ్ళీ ఎప్పుడు చేస్తారు వీళ్ళిద్దరి కాంబినేషన్ అని చెప్పేసి. సో ఇద్దరి కాంబినేషన్ అదే మళ్ళీ మరొకసారి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పవన్ కళ్యాణ్ గారు కనిపించబోతున్నారని తెలిస్తే ఫ్యాన్స్ ఎందుకు ఊరుకుంటారు? సో ఖచ్చితంగా డైలీ వాళ్ళకు ఒక పండగలాగా అనమాట. సినిమా వస్తుంది అని ఒక వారం ముందు నుంచే కూడా వాళ్ళు సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎవ్వరికి, ఏ హీరోకి లేనటువంటి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంటారు. ఆయన ప్రతి ఒక్క అడుగుని కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా దాన్ని షేర్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ స్టోరీ ఉన్నా లేకపోయినా జస్ట్ ఆయన నడిచొస్తే చాలు, మాకు మేము స్క్రీన్ ఖచ్చితంగా ఆ థియేటర్ అంతా కూడా మేము ఫుల్గా సెలబ్రేషన్ చేసుకుంటాం, నిండిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు రిలీజ్ కన్నా ముందే కూడా ఈ సినిమా 200 కోట్లు ఆల్రెడీ సంపాదించేసింది అని చెప్పేసి అయితే న్యూస్ చాలా చాలా వైరల్ అవుతుంది. సో ఏంటంటే రీసెంట్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు, అంటే ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమాని 80 కోట్లకి మాత్రం రైట్స్ని దక్కించుకున్నారు. సో ఆ తర్వాత థియేట్రికల్ రైట్స్ మనం మాట్లాడుకుంటాం. సినిమా కన్నా ముందు అంటే నాన్ థియేట్రికల్ రైట్స్ కావచ్చు, ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుకుంటాం. ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్కి థియేట్రికల్ రైట్స్ ఆల్మోస్ట్ ఇప్పటికే 100 కోట్లు దాటిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ థియేట్రికల్ రైట్స్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ ఈ రైట్స్ కావచ్చు, రెండింటిని కూడా మిక్స్ చేసుకుంటే ఆల్రెడీ 200 కోట్లు దాటిపోయింది అనమాట. అండ్ ఈ సినిమా నిర్మించింది 150 కోట్లకు. సో ఆల్రెడీ 150 కోట్లు దాటిపోయి 50 కోట్లు ఆల్రెడీ ప్రాఫిట్ కూడా వచ్చేసింది. నిర్మాతలు సేఫ్ అయిపోయారు, ప్రాఫిట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఊహలకు కూడా అందట్లేదని చెప్పేసి మాట్లాడుకుంటారు. సో ఏదైనప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, మరి ఈ సినిమా నుంచి వచ్చేటటువంటి ఆ సాంగ్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పోస్టర్స్ కావచ్చు, చాలా చాలా పాజిటివ్ బజ్ని క్రియేట్ చేశాయి. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హరీష్ శంకర్ గారు మాత్రం చాలా చాలా స్టైలిష్గా పవన్ కళ్యాణ్ గారిని చూపించారు. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఆయన ఉన్నటువంటి ఆకలి మొత్తాన్ని కూడా తీర్చేసుకుంటారు ఈ సినిమాతోని అని చెప్పేసి అయితే ఫీల్ అవుతున్నారు, చెప్తూ ఉన్నారు కూడా. మరి చూడాలి, మార్చ్ 19కి సినిమా వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పటికే 200 కోట్లు అంటే మరి ఇంకా మామూలు విషయం కాదనమాట. ఎలాంటి కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది సినిమా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా గురించి మీరు ఏ విధమైనటువంటి ఒపీనియన్ని పెట్టుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.